హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. బేసన్ బర్ఫీ తయారు చేసుకోవడం. ఇది 20 నిమిషాల్లో అయిపోయే ఈజీ స్వీట్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి ఎంతో సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకొని గరిటెతోటి బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ శనగపిండిని వేసిన వెంటనే శనగపిండి నెయ్యిని మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా మనకి పిండి అనేది ముద్దలాగా ఫామ్ అవుతుందండి. ఇలా ముద్దలాగా అయిన పిండిని మీడియం ఫ్లేమ్ మీదనే అడుగు మాడకుండా 15 to 20 మినిట్స్ కంటిన్యూగా కలపాలి. ఇలా కలపడం వల్ల నెయ్యినంతా విడిపోయి మనకి శనగపిండి అనేది సిల్కీగా ఇలా బబుల్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన దానికి 20 నిమిషాల తర్వాత మనకి గోల్డ్ కలర్ ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలోకి 1/2 కప్పు పంచదార, 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మనకి షుగర్ మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగించుకున్న దాంట్లోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే కొద్దిగా సాఫ్రాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న వాటిని మనం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ మనం షుగర్ సిరప్ని చెక్ చేసుకుంటే కనుక స్టిక్కీగానే ఉంటుందండి. మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటే కనుక మనకి తీగ పాకం అనేది ఫామ్ అవుతుంది. మనకి ఇలా తీగ పాకం మాత్రమే రావాలండి. ముదురు పాకం వస్తే బర్ఫీ అనేది పొడిలాడుతూ అయిపోతుంది. ఇది స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్లేట్కి 1/2 టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోండి. ఇక్కడ మనం బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనం ముందే నెయ్యిలో వేడి చేసి పెట్టుకున్నటువంటి శనగపిండిని ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం షుగర్ సిరప్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి శనగపిండి అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. అలాగే మనకి షుగర్ సిరప్ అనేది కొద్దిగా వెచ్చగా ఉండాలి. అలా ఉంటేనే మనకు బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం మళ్ళీ స్టవ్ మీద వేడి చేయనవసరం లేదండి. మనకి షుగర్ సిరప్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి మనకి పిండికి కలుపుకోవడానికి సరిపోతుంది. ఇలా కంటిన్యూగా 5 నిమిషాలు కలపడం వల్ల మనకు ప్యాన్ నుంచి నెయ్యి విడిపోయి మనకి పిండి అనేది ఈ ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన దాన్ని మనం నెయ్యి రాసిన ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని పిండి చల్లారిపోకముందే గరిటెతోటి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో బూందీ లడ్డు, కారా బూందీ, స్వీట్ బూందీ అప్లోడ్ చేస్తానండి. లింక్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పిస్తా పలుకులు, అలాగే బాదం పలుకులను కూడా గార్నిష్ చేసుకోండి. ఇలా గార్నిష్ చేసుకున్న వాటిని మనం చేతితోటి కొంచెం స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేయడం వల్ల మనకి బర్ఫీ నుంచి డ్రై ఫ్రూట్స్ అనేటివి విడిపోకుండా ఉంటాయి. ఇలా స్టిక్ చేసుకున్న వాటిని మనము బర్ఫీ పిండి అనేది కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు చాకుతోటి మనం ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే కనుక మనకి మనం బర్ఫీ అనేది పూర్తిగా చల్లారాక ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఏ సైజు కావాలనో ఆ సైజు చాకుతోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. మనకి ఇక్కడ బర్ఫీ చల్లారడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. 10 నిమిషాల తర్వాత మనం ఈజీగా దీన్ని ప్లేట్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. అలాగే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బర్ఫీలు అన్నిటినీ కూడా ఈజీగా చాకుతోటి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిని మనము అప్పటికప్పుడు సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. అకేషన్లప్పుడు కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి.